ఇంతకుముందు ఒక సంవత్సరం క్రితం అదే మండలంలో ఇలాగే ఒక సంస్థ వచ్చి డబ్బులు తీసుకొని ట్రైనింగ్ ఇస్తామన్నారు, సర్టిఫికేట్ ఇస్తామన్నారు. 2 రోజుల తర్వాత వాళ్ళ సెల్లు స్విచ్ ఆఫ్ అయింది. మధ్యవర్తులు వచ్చిన వాళ్ళ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. ఏం చేయాలో తోచక వాళ్ళు మేము పోతే కూడా అదే అన్నారు. కానీ మేము ఇప్పుడు 150 రూపాయలు కడతాం, మీరు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవాలి, మీ పైవాధికారం కూడా చేస్తే మీరు 150 రూపాయలు మునగాలని మహిళలు మమ్మల్ని అడిగారు. కానీ అలాంటిది ఏం లేదు, మీకు ఫ్లాట్ అయిన తర్వాతనే 150 రూపాయలు కట్టండి అని నేను చెప్పారు. ప్రతి విలేజ్లో అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. మేము ఏ రోజు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే ఆ రోజు డబ్బులు కడతా ఉన్నాం మహిళలు. దీన్ని కొంచెం చేసుకొని అర్థం చేసుకొని మీరు ముందుకు తీసుకెళ్ళాలని. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రాము, వనపర్తి. అయితే ఇప్పుడు అందరూ అకౌంట్ అడుగుతున్నారు కదా సార్. ఇప్పుడు ప్రజెంట్గా నడుస్తున్నది ఏంటంటే మనం ఫోన్ కాలింగ్ చేసినా కూడా సైబర్ నేరాలని వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు అకౌంట్ నెంబర్ ఇవ్వడం కానీ ఆధార్ నెంబర్ ఇవ్వడం కానీ ముందుకు రావట్లేదు, అందరు భయపడుతున్నారు. దానిపైన కొద్దిగా క్లారిటీ ఇస్తారని ఎక్కువ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా అక్కడ రెడ్ షర్ట్ అంతే సార్, అక్కడ లాస్ట్ రెడ్ టీషర్ట్ సార్. హలో అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు మల్లేష్ యాదవ్, పానగల్ మండల్ షాగాపూర్ విలేజ్ కోఆర్డినేటర్. నేను ఫీల్డ్లో పోతే ఇంతకుముందు చెప్పినట్లు అకౌంట్ నెంబర్ ఇస్తే ఈ సైబర్ దానికి గురవుతామా